కల్పించలేకపోతున్నాము. మనము వేరే దేశాలను ఎందుకు ఆకర్షించలేకపోతున్నాము? ఈ లెవెల్‌లో కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. నరేష్ టుల్లూరు గారు. సో చూసారు కదా మొత్తం ప్యానల్ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ వచ్చినాయి. అండ్ ఒక సజెషన్ కూడా స్ట్రాంగ్ సజెషన్ కూడా వచ్చింది. ఒక ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఫండ్ ఒకటి సెటప్ చేయాలి 2 తెలుగు స్టేట్స్. అంటే మనం తెలుగు స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలనేది వారి బ్రాడర్ సెన్స్లో వారి సూచన. సరే, ఒక్క విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ తెలిసే వస్తారు, ఇక్కడ చేయకూడదు అనేది అయితే అందరికి తెలుసు అనమాట. ఇఫ్ యూ జస్ట్ గో త్రూ యువర్ I-20 ఇట్స్ క్లియర్లీ రిటర్న్. బేసిక్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి దేని ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేద్దాము, పార్ట్ టైం చేద్దాము అనే సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఐ సజెస్ట్ నాట్ టు కమ్. ఎందుకంటే ఇప్పుడు నీకు క్యాంపస్ జాబ్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, అందరికీ రావు. సార్ చెప్పినట్టు ఫణికుమార్ గారు 2000 మంది వస్తే 20 మందికి మహా అంటే 200 మందికి క్యాంపస్ జాబ్స్ వస్తాయి. సో ఆ సిచ్యువేషన్ ఉండి నేను అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అనుకుంటే సార్ చెప్పినట్టు ఓన్లీ అకాడమిక్ అసెస్మెంట్ కాకుండా ఫైనాన్షియల్ అసెస్మెంట్ చేసుకోవాలి. నేను సర్వైవ్ అవ్వగలుగుతాను, కెన్ మై ఫ్యామిలీ సపోర్ట్ మీ వితౌట్ ఎ జాబ్, పార్ట్ టైం నాకు క్యాంపస్లో జాబ్ రాలేదు, అవుట్ సైడ్ జాబ్ చేయడానికి పాసిబుల్ కాదు, చేయకూడదు కూడా. ఆ ఎక్స్పెక్టేషన్స్తో నువ్వు రాగలిగితే ఫినిష్ యువర్ కోర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, గో టు గుడ్ స్కూల్, ఫినిష్ యువర్ అల్టిమేట్ గోల్ షుడ్ బి గెట్ ఎ జాబ్ యాజ్ క్విక్కర్ యాజ్ పాసిబుల్. ఈ పక్క జాబ్స్ వీటితో నేనేదో ఇలా మేనేజ్ చేస్తాను అనుకుంటే ఇక్కడ సర్వైవల్ చాలా కష్టం. సో ఇప్పుడు ఎవరైతే రావాలనుకున్నారో ఈ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే అది బెటర్, అదర్వైజ్ యూ విల్ స్ట్రగుల్ హియర్. అది ఇంకొక సజెషన్ మన రమేష్ గారు చెప్పినట్టు ఈ ఫండ్ సెటప్ అనేది లేకపోతే మోడీ గారు, ట్రంప్ గారు, ఐ డోంట్ థింక్ వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళరు. ఇట్ విల్ బి వెరీ హై లెవెల్ స్ట్రాటజిక్ డిఫెన్స్ అలాంటి ఒప్పందాలు ఉంటాయి. కానీ ఈ స్టూడెంట్స్ అనేది బికాజ్ ఇట్స్ ప్రెటీ క్లియర్, ఈ ఎప్పుడైతే F1 వీసా రెగ్యులేషన్స్ ఇవన్నీ ప్రెటీ క్లియర్. నువ్వు వచ్చేది కోర్స్ పూర్తి చేయడానికి, నీకు కావాలంటే 20 hours ఇఫ్ యూ గెట్ ఎ జాబ్ ఆన్ క్యాంపస్, ఎస్ డూ ఇట్. బయట చేయడానికి నీకు ద లా డజంట్ అలౌ ఇట్. దేర్ ఈస్ ఎ ప్రొవిజన్ ఇన్ ద లా. నీకు చాలా డిఫికల్టీ ఉంది, నాకు ఫైనాన్షియలీ ఐఎమ్ స్ట్రగ్లింగ్ అంటే యూ కెన్ అప్లై టు ద USCIS టు వర్క్ అవుట్ సైడ్. బట్ వాళ్ళు నీకు అప్రూవ్ చేస్తారా లేదా అనేది అది మనకు తెలియదు అనమాట. ఆ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, బట్ మన రీజన్స్ చాలా కంపెల్లింగ్ ఉంటే తప్ప అలాంటివి అప్రూవ్ అవ్వవు. సో అదొకటి ఉంది. నేను మోడీ గారు, ప్రెసిడెంట్ ట్రంప్ గారు కలిసినప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఫండ్ ఏర్పాటు చేస్తారనే ఉద్దేశం నాకు లేదు. ఐ మీన్ నో డే డ్రీమింగ్ ఆఫ్ దట్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఆపత్కర పరిస్థితుల్లో కొద్దిగా ఈ గండం గట్టెక్కడానికి కొద్దిగా సపోర్ట్ గా ఉంటారనే కానీ లాంగ్ టర్మ్ లో అంటే ఇక్కడ ఫండ్ సెటప్ కూడా, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అందరు డెలిబరేట్ గా వచ్చిన మూవ్ కాబట్టి నాట్ న్యాచురల్ గా అదేలేండి మన వైపు తప్పులు కనపడుతున్నాయి సార్. డిఫికల్ట్ పీరియడ్.